హలో ఎవరీవన్. ఈ పర్టిక్యులర్ వీడియోలో మనం గేట్‌కి ఎలా ప్రిపేర్ అవ్వాలో చూద్దాము. ఈ టాపిక్ డిస్కస్ చేసుకునే ముందు ఒకవేళ మీరు బీటెక్ సెకండ్ ఆర్ థర్డ్ ఇయర్‌లో ఉంటే అసలు మీరు ఏం చేస్తే బెటరో అది కూడా కొద్దిగా డిస్కస్ చేసుకుందాము. మెయిన్‌లీ ఈ వీడియో అనేది టైర్ 3 కాలేజ్ వాళ్ళ కోసం. ఇది టైర్ 3 కాలేజ్ వాళ్ళకి మోస్ట్ రిలవెంట్‌గా ఉండిద్ది ఈ పర్టిక్యులర్ వీడియో. మీరు కనుక ఎయిదర్ సెకండ్ ఇయర్ అంటే థర్డ్ సెమిస్టర్‌లో గానీ, లేదా ఫోర్త్ సెమిస్టర్‌లో గానీ, లేదా ఫిఫ్త్ ఆర్ సిక్స్త్ సెమిస్టర్‌లో ఉంటే ఈ పర్టిక్యులర్ వీడియో అనేది మీకు బాగా సూట్ అవుతుందన్నమాట. ఫస్ట్ అసలు గేట్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది డిస్కస్ చేసుకునే ముందు అసలు గేట్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటో చూద్దాం ఫస్ట్. గేట్ అనేది ఒక సింపుల్ కాంపిటీటివ్ ఎగ్జామ్. అది రాస్తే మీకు చాలా ఆపర్చునిటీస్ వస్తాయి. ఒకటి వచ్చేసి మీరు ఎంటెక్ చేయొచ్చు. ఐఐటీస్ ఆర్ ఎన్ఐటీస్, టాప్ ఐఐటీస్, టాప్ ఎన్ఐటీస్‌లో చేయొచ్చు. అండ్ సిమిలర్‌లీ మీకు ఒకవేళ పీహెచ్‌డీ ఇంట్రెస్ట్ ఉంటే పీహెచ్‌డీ చేయొచ్చు. ఓకే. టాప్ ఐఐటీస్‌లో. అండ్ మీకు ఒకవేళ గవర్నమెంట్ జాబ్స్ ఇంట్రెస్ట్ ఉంటే గవర్నమెంట్ జాబ్స్ మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి పిఎస్యూస్. పిఎస్‌యూ అంటే కొద్దిగా గవర్నమెంట్ ఓన్డ్ ఉంటాయి అండ్ ఇంకా కొంత ప్రైవేట్ ఓన్డ్. అంటే బోత్ పార్టీస్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు. వేరాస్ ప్యూర్‌లీ గవర్నమెంట్ జాబ్స్ కూడా ఉంటాయి. అవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. ఇవి కూడా వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఫైనల్లీ మీకు ఎంటెక్ చేశాక మంచి ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలో జాబ్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉండిద్దనమాట. ఇవన్నీ ఆపర్చునిటీస్ అవైతే మీకు గేట్ ద్వారా వస్తాయి. అండ్ ఇంకా ఒకవేళ కొన్ని ఫారెన్ యూనివర్సిటీస్ కూడా మీకు గేట్ స్కోర్ అనేది అలౌ చేసిద్ది. ఒకవేళ మీకు ఫారెన్ వెళ్ళాలనే ఇంట్రెస్ట్ ఉండుంటే సో గేట్ ద్వారా కూడా మీరు ఫారెన్ వెళ్ళే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఇవి గేట్ వల్ల అడ్వాంటేజెస్. ఇప్పుడు అసలు మీరు ఒకవేళ సెకండ్ ఇయర్ ఆర్ థర్డ్ ఇయర్‌లో ఉండి అసలు గేట్‌కి ప్రిపేర్ అవ్వాలా లేదా అనే కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారనుకోండి. అలా అయితే ఈ పర్టిక్యులర్ వీడియో ఖచ్చితంగా చూడాల్సిందే. సో, బేసికల్లీ నేను చెప్పేదేంటంటే మీరు ఒకవేళ టైర్ 3 కాలేజ్‌లో ఉన్నారనుకోండి. అసలు మీ కాలేజ్‌లో ప్లేస్‌మెంట్స్ ఎలా అవుతున్నాయి అనేది అనలైజ్ చేయండి. మెయిన్‌లీ నాకు తెలిసినంత వరకు టైర్ 3 కాలేజ్‌లో వాళ్ళు చూపించేది 5% కూడా ఉండదు. 5% ఏంటి 5% కన్నా తక్కువ మందివి ప్లేస్‌మెంట్స్‌లో ఇంత 40 ఎల్‌పీఏ వచ్చేసాయి, 10 ఎల్‌పీఏ వచ్చేసాయి, 20 ఎల్‌పీఏ వచ్చేసాయి అని చెప్పేసి బయటకి చూపించుకుంటారు. కానీ లోపల జరిగేదేంటంటే మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ అనేవాళ్ళు టీసీఎస్, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్ ఇలాంటి చిన్న చిన్న 4 ఎల్‌పీఏ కంపెనీస్‌కి వెళ్ళిపోతారు. మీకు చూపియడం ఎలా చూపిస్తాడంటే 100% ప్లేస్‌మెంట్ అని చూపిస్తాడు. బోర్డ్ మీద ఒక 5, 10 మెంబర్స్‌వి 40 ఎల్‌పీఏ, 20 ఎల్‌పీఏ, 15 ఎల్‌పీఏ అలా చూపిస్తాడు. ఇదంతా చూసి మోసపోకండి. బేసికల్లీ మీ సీనియర్స్‌ని అడిగితే మీకు క్లారిటీ వచ్చేసిద్ది. మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్‌కి 4-6 ఎల్‌పీఏ మధ్యలోనే వస్తది. ఇది ఇన్ జనరల్ ప్లేస్‌మెంట్‌లో జరిగేది. మీ కాలేజ్‌లో గనక ఫర్ సపోజ్ మోర్ థాన్ సమ్ 30% ఆఫ్ ద మెంబర్స్‌కి ఆర్ 40% ఆఫ్ ద మెంబర్స్‌కి మోర్ థాన్ 7 ఎల్‌పీఏ వస్తుందనుకోండి. ఈ కండిషన్ కనుక సాటిస్ఫై అయితే అప్పుడు ఖచ్చితంగా మీరసలు గేట్ కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. మీకు క్లియర్‌గా చెప్తున్నాను. అన్‌లెస్ అండ్ అంటిల్ మీకు ఎయిదర్ పీఎస్‌యూ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంటే తప్ప ఇంకా వేరే కేసెస్‌లో మీరు గేట్ కన్సిడర్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు గేట్‌కి చదివే వాళ్ళంతా ఎయిదర్ ఎంటెక్ ఆర్ పీహెచ్‌డీ చేసి ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ వెళ్ళాలనుకునే వాళ్ళు లేదా గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలనుకునే వాళ్ళు. ఈ 2 కేటగరీస్‌నే చూసాను. కొంతమంది అంటే వెరీ ఫ్యూ స్టూడెంట్స్ అనేవాళ్ళు రీసెర్చ్ మీద ఇంట్రెస్ట్ ఉండి జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటారు. వాళ్ళు పీహెచ్‌డీ జాయిన్ అయిన వాళ్ళు కొంతమంది ఉంటారు. లేదా ఫస్ట్ ఎంటెక్ జాయిన్ అయ్యి వాళ్ళకి నచ్చితే తర్వాత పీహెచ్‌డీకి కన్వర్ట్ అయిపోయిన వాళ్ళు ఉంటారు. ఈ కేటగరీస్‌లో నేను స్టూడెంట్స్‌ని చూసాను. గేట్ చదివిన తర్వాత ఏం చేస్తున్నారనేది. మీకు ఒకవేళ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ కావాలనుకుంటే అది మీకు ఒకవేళ 7 ఎల్‌పీఏ వస్తుందనుకోండి మీ కాలేజ్‌లోనే. అప్పుడు ఏం చేయొచ్చంటే ఫస్ట్ మీరు ఈ కాలేజ్ నుంచి ఈ 7 ఎల్‌పీఏ జాబ్‌లో జాయిన్ అవుతారు. 1, 2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ తర్వాత మీరు ఈజీగా ఒక ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీకి స్విచ్ అవ్వచ్చు. డీఎస్ఏ స్కిల్స్ పెంచుకొని. దానికోసం మీరు మళ్ళా ఎంటెక్ చదివి 2 ఇయర్స్ అంటే 2 ఇయర్స్ ఆబ్వియస్‌లీ ఐఐటీ ఎన్వైర్న్‌మెంట్ మీకు హెల్ప్ అయ్యిద్ది. అది నేను కాదనను. కాకపోతే ఏంటంటే మీకు ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ వస్తది, ఎక్స్‌పీరియన్స్ వస్తది. అండ్ దాంతో పాటు మీరు ఒక ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీకి వెళ్ళడానికి ఛాన్స్ కూడా ఉండిద్ది. మీరు ఒకవేళ ఇలాగ మీ సీనియర్స్‌లో ఒక 40% ఆఫ్ ద మెంబర్స్ వరకు గ్రేటర్ థాన్ 7 ఎల్‌పీఏ వస్తుందనుకోండి. లేదా 30% అయినా ఓకే. సో, అప్పుడేంటంటే మీరు ఈ 30%లో ఉండేటట్టు చూసుకోవాలి. మీకు ఈ 30%లో ఉండడం కష్టం అనిపిస్తే ఖచ్చితంగా మీరు గేట్‌కి ప్రిపేర్ అవ్వాల్సిందే. నాకు తెలిసినంత వరకు. ఇంకా అదర్ ఆప్షన్స్ ఉన్నాయి లైక్ ఎంఎస్ ఇంకా క్యాట్ అనేవి. అది అప్ టు యూ. నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ ప్రకారం నేను గేట్ అని సజెస్ట్ చేస్తా. మీరు వేరే వాళ్ళని ఫాలో అయ్యి ఎంఎస్ ఆర్ క్యాట్‌కి వెళ్ళాలనుకున్నా నో ప్రాబ్లమ్.
నేనైతే రికమెండ్ చేసేది ఏంటంటే ఈ 4 to 6 LPAకి అడ్జస్ట్ అయ్యే బదులు ఇదర్ మీకు గ్రేటర్ దెన్ 7 LPA వచ్చేటట్టు చూసుకోండి, లేదా సింపుల్గా గేట్కి ప్రిపేర్ అవ్వండి నేను సజెస్ట్ చేసేది అయితే. ఎందుకంటే మీరు సేమ్ ఫీల్డ్లోనే ఉంటారు, ఫీల్డ్ మారాల్సిన అవసరం లేదు, అండ్ ఇంకా మీకు గవర్నమెంట్ జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ సిమిలర్లీ ఒకవేళ ఫారెన్ వెళ్ళాలనుకుంటే అంటే కొద్దిగా తక్కువ ఛాన్స్లు అండి, కానీ ఫారెన్ కూడా వెళ్ళొచ్చు గేట్ స్కోర్ మీదే, ఆ ఆప్షన్ కూడా ఉంది. ఇలాగ మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి నేను సజెస్ట్ చేసేది అయితే గేట్ సజెస్ట్ చేస్తాను అనమాట. అండ్ ఇంకా ఏ టైంలో స్టార్ట్ చేయాలి ఐడియల్గా ప్రిపరేషన్ ఫర్ గేట్ అంటే మీరు బీటెక్ 5th సెమిస్టర్ నుంచి స్టార్ట్ చేస్తే సరిపోయింది నాకు తెలిసినంత వరకు. 5th సెమిస్టర్లో స్టార్ట్ చేసి మీ 3rd ఇయర్ ఎండింగ్లో గేట్ని అయితే అటెంప్ట్ చేయండి ఒకసారి. గేట్లో మీకు ఎలా మార్క్స్ వస్తున్నాయి ఏంటి అనేది అనలైజ్ చేసుకోండి. అండ్ 4th ఇయర్లో మీరు ఫుల్గా అటెంప్ట్ అయితే ఇచ్చేయండి. 8th సెమిస్టర్లో ఒక గేట్ అటెంప్ట్ అండ్ ఇంకా 6th సెమిస్టర్లో ఒక అటెంప్ట్ ఇస్తే సరిపోయింది గేట్. ఓకే, ఇది మీకు మాక్ టెస్ట్ లాగా, అంటే మీరు ప్రిపేర్ అయ్యి ఎంతవరకు ప్రిపేర్ అయ్యారు, ఎక్కడెక్కడ ల్యాగింగ్ ఉన్నారో అవన్నీ తెలుసుకోవడానికి. వేరే 8th సెమిస్టర్లో వచ్చేసి ఇంకా మీ కంప్లీట్ ఎఫర్ట్తో గేట్ రాస్తారు. మోస్ట్లీ మీరు కనుక ప్రాపర్గా ప్రిపేర్ అయితే ఆబ్వియస్లీ మీ ర్యాంక్ అనేది లెస్ దాన్ 1000 ఉండిద్ది. నేను లెస్ దాన్ 100 అని అయితే చెప్పను, ఎందుకంటే లెస్ దాన్ 100 రావడానికి మీకు కొంత లక్ కూడా ఉండాలి. సో మీకు లక్ సపోర్ట్ చేస్తేనే లెస్ దాన్ 100 వచ్చే ఛాన్స్ ఉండిద్ది. ఒకవేళ మీకు లక్ లేకపోతే లెస్ దాన్ 100 అనేది చాలా కష్టం. లెస్ దాన్ 500 కొద్దిగా అచీవబుల్, ఆర్ లెస్ దాన్ 1000 అనేది చాలా ఈజీగా రావచ్చు. మీరు మీ టార్గెట్ అనేది ఎప్పుడు గేట్ ర్యాంక్ 1 మీ టార్గెట్ అయి ఉండాలి. మీరు ఎప్పుడు ఏంటంటే అసలు ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఎప్పుడు నాకు రాదు అనేది మైండ్లోంచి తీసేయాలి. మీకు ఎప్పుడు ఉండాల్సింది ఏంటంటే నాకు ఫస్ట్ ర్యాంక్ రావాలనే థాట్లోనే ఉండాలి. మీరు యావరేజ్ స్టూడెంట్ అయినా పర్లేదు, ఇట్ ఈస్ పాసిబుల్. చాలామంది యావరేజ్ స్టూడెంట్స్ గేట్ ర్యాంక్ ఫస్ట్ ర్యాంక్ కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. సో మీరు అదంతా ఏం పట్టించుకోకండి. మీరు ఎప్పుడైనా సరే ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయినప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు ఖచ్చితంగా అది కొట్టగలరు అనే నమ్మకం ఉండాలి ఫస్ట్. అండ్ ఇంకా సెకండ్ వచ్చేవి ఏంటంటే మీకు సిలబస్ ప్రాపర్గా కంప్లీట్ చేయాలి. సిలబస్ ఎంత ఉందో మొత్తాన్ని కంప్లీట్ చేయాలి. మీకు కొన్ని అర్థం అవ్వచ్చు, అర్థం కాకపోవచ్చు, కానీ సిలబస్ కంప్లీట్ చేయడం మాత్రం వెరీ ఇంపార్టెంట్. నేను స్పెసిఫిక్గా ఇక్కడ చెప్పాలనుకుంటుంది ఏ గేట్ గురించి అంటే గేట్ డిఏ అండ్ ఇంకా కంప్యూటర్ సైన్స్. డిఏలో మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంకా మిషన్ లెర్నింగ్ అవి ఉంటాయి. అండ్ ఇంకా మ్యాథ్స్, డిబిఎంఎస్, ఇంకా ప్రోగ్రామింగ్ అండ్ డేటా స్ట్రక్చర్స్. సో ఈ టాపిక్స్ అనేవి గేట్ డిఏలో ఉంటాయి. వేరే కంప్యూటర్ సైన్స్లో ఓఎస్, డిబిఎంఎస్, సిఎన్, సిఓ, టిఓసి, సిడి ఇవన్నీ ఎక్స్ట్రా సబ్జెక్ట్స్ ఉంటాయి. నాకు ఐడియా ఉంది ఈ రెండిట్లో, అందుకే నేను ఈ రెండింటి గురించి మాట్లాడుకుందాం అనుకుంటున్నాను. ఈ రెండిట్లో అయితే నేను చెప్పే సజెషన్ అయితే వర్కౌట్ అయింది. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే సిలబస్ కంప్లీట్ చేయడం. సిలబస్ కంప్లీట్ చేయడానికి ఈ రెండింటి కేసులో అయితే మీరు ప్రాపర్గా కంటిన్యూగా వితౌట్ ఎనీ గ్యాప్స్ ప్రిపేర్ అయ్యేటట్టు అయితే 6 to 7 monthsలో మీ సిలబస్ అనేది ఈజీగా కంప్లీట్ అయిపోయింది. డిఏగా అయితే ఇంకా ఫాస్ట్గానే అయిపోయింది. ఓకే, 6 to 7 monthsలో మీరు ఈజీగా సిలబస్ అనేది కంప్లీట్ చేసేయచ్చు. మీరు 3rd ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లో కనుక స్టార్ట్ చేస్తే 3rd ఇయర్ సెకండ్ సెమిస్టర్ స్టార్టింగ్కి లేదా ఒక 1-2 months తర్వాత అయితే అయిపోయింది అనమాట సిలబస్. అండ్ ఈ మధ్యలో సిలబస్ కంప్లీట్ చేసే మధ్యలోనే మీరు రివిజన్ అనేది ప్రాపర్గా టైం టు టైం చేస్తూ ఉండాలి. ఒకవేళ రివిజన్ చేయకపోతే మీకు ఏం గుర్తుండవు. సబ్జెక్టులు అలా ఒకటి తర్వాత ఒకటి అలా చదువుకుంటూ వెళ్ళిపోతే లాస్ట్కి మీకు అసలు ఏం గుర్తుండదు. ఓన్లీ లాస్ట్ చదివిన సబ్జెక్ట్ మాత్రమే గుర్తుండేది అనమాట. ఇలా గుర్తుండాలంటే ఆ నోట్స్ని ప్రతి సబ్జెక్ట్ అయిపోయాక ఒకసారి నోట్స్ని చదువుతూ ఉండండి, ప్రీవియస్ అయిపోయిన సబ్జెక్ట్స్ అన్నిటిని. ఓకే, లేదా ప్రతి వీక్కి లేదా మంత్కి ఒకసారి అన్ని సబ్జెక్ట్స్ రివైజ్ చేసేటట్టు ఒక టైం పెట్టుకొని రివైజ్ చేసుకోండి. ఓకే, ఇలా అయితే మీరు సిలబస్ కంప్లీట్ చేయడం అండ్ ఇంకా రివిజన్ మీద చాలా కాన్సన్ట్రేట్ చేయాలి. అండ్ వీటితో పాటు మాక్ టెస్ట్ అనేవి కూడా రాస్తూ ఉండాలన్నమాట. మెయిన్లీ మీకు సిలబస్ ఏంటి అనేది మీకు ఆల్రెడీ నెట్లో ఈజీగా దొరికేసింది. సో మీరు ప్రాపర్గా చేయాల్సింది ఏంటంటే కంప్లీట్ చేయడం, రివిజన్ చేయడం అండ్ ఇంకా మాక్ టెస్ట్ టైం టు టైం రాయడం. అండ్ మార్క్స్ గురించి అసలు పట్టించుకోకండి. మాక్ టెస్ట్ రాసేటప్పుడు మీకు మార్క్స్ మీద కాన్సన్ట్రేషన్ ఉండకూడదు. మీకు కాన్సన్ట్రేషన్ ఉండాల్సింది దేని మీద అంటే మీరు ఆన్సర్ సాల్వ్ చేయలేకపోతే ఆ కాన్సెప్ట్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఆ కాన్సెప్ట్ ఏంటి, అసలు ఆ కాన్సెప్ట్ నేను ఎలా అర్థం చేసుకోవాలి అనేది మీరు ఫోకస్ పెట్టాల్సింది. అసలు మార్క్స్ అనేవి పట్టించుకోకండి. ఎందుకంటే మీకు 2 అటెంప్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ అటెంప్ట్ అనేది జస్ట్ మీకు ట్రయల్ లాంటిది. ఓకే, ట్రయల్ బాల్ లాంటిది క్రికెట్లో. ట్రయల్ బాల్లో మీరు అవుట్ అయినా ఏం ప్రాబ్లం లేదు. మెయిన్
ఈ సెకండ్ అటెంప్ట్లో మీరు క్రాక్ చేయాల్సిన ఇది ఉంది కాబట్టి సో మీరు ఎప్పుడు మార్క్స్ గురించి అయితే పట్టించుకోకండి. డైరెక్ట్గా మీరు ఓన్లీ కాన్సెప్ట్ మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేయండి. టెస్ట్లో నాకు తక్కువ మార్క్స్ వచ్చాయి నేను స్టార్టింగ్లో రాసేటప్పుడు. అసలు కొన్ని సార్లు అయితే 20% మార్క్స్ కూడా వచ్చేవి కాదు. ఎందుకంటే కొన్ని సార్లు కావాలనే మాక్ టెస్టుల్లో చాలా టఫ్ క్వశ్చన్స్ ఇస్తూ ఉంటారు. అలా టఫ్ క్వశ్చన్స్ వచ్చినంత మాత్రాన మీకు ఎగ్జామ్లో అలానే ఉండిద్దని గ్యారంటీ ఏం లేదు. ఓకే, అందుకే అసలు మీరు దాన్ని పట్టించుకోకండి. మీరు మెయిన్ ఫోకస్ చేయాల్సిందంతా కాన్సెప్ట్ అనమాట. ఓకే, అండ్ ఇప్పుడు మెయిన్గా ఎక్కడి నుంచి ప్రిపేర్ అవ్వాలి అనేది ఒక క్వశ్చన్ ఉండిద్ది. మీకైతే చాలా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. ఫ్రీగా చెప్పే యూట్యూబ్ ఛానల్స్ లైక్ అన్అకాడమీ అండ్ ఇంకా ఫిజిక్స్ వాళ్ళ గేట్ అకాడమీ అనుకుంటా దీన్ని. ఫిజిక్స్ వాళ్ళదే ఇది గేట్ అకాడమీ. సో వీళ్ళ యూట్యూబ్ ఛానల్స్లో మీకు కొంతవరకు ఫ్రీ కంటెంట్ అయితే పెడతారు. వాటిని ఫాలో అవ్వచ్చు. అండ్ ఇంకా గేట్ సిఎస్కి రవీంద్రబాబు రావుల సార్ వీడియోస్ కూడా కొన్ని ఫ్రీగా ఆన్లైన్లో ఉంటాయి. అవి కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు చదువుకోవడానికి. ఇలాంటి యూట్యూబ్ ఛానల్స్ అన్నీ మీరు ఫాలో అయితే కొంతవరకు మీకు స్టార్ట్ చేయడానికి పనికొస్తాయి ఈ యూట్యూబ్ ఛానల్స్ అనేవి. కానీ మీరు ప్రాపర్గా గేట్కి ప్రిపేర్ అవ్వాలంటే ఎవరి దగ్గరైనా ఏ మంచి అకాడమీ దగ్గరైనా కోర్స్ తీసేసుకోండి. అండ్ ఇంకా మీకు గేట్ ఓవర్ఫ్లో కూడా ఉండిద్ది. సో ఇది కూడా మంచిదే. వీళ్ళందరి దగ్గరలో ఏదైనా మీరు కోర్స్ తీసుకోవచ్చు. నేనేం వాళ్ళకి ఏం ప్రమోషన్ చేయట్లేదు. ఎందుకంటే నా దగ్గర ప్రమోషన్ చేయడానికి అన్ని సబ్స్క్రైబర్లు కూడా లేరు. వీడేదో ప్రమోషన్స్ చేస్తున్నాడు అలా ఏం అనుకోకండి. బేసికలీ ఇన్ జనరల్ ఏమైందంటే మీరు ఒకవేళ ఫ్రీ కోర్స్ చూస్తున్నారు అనుకోండి. ఫ్రీ కోర్స్ చూస్తున్నప్పుడు లేదా యూట్యూబ్ కోర్స్ చూస్తున్నప్పుడు మీకు మోటివేషన్ అనేది ఉండదు. ఆర్ ఒక ప్రాపర్ స్ట్రక్చర్ అనేది మీకు క్లారిటీగా అర్థం కాదు. ఆర్ మీకు ఒకవేళ ఏదైనా డౌట్ వస్తే ఎవరిని అడగాలి అనే కన్ఫ్యూజన్ అనేది చాలా ఎక్కువ ఉండిద్ది అనమాట. ఆ కన్ఫ్యూజన్ లేకుండా ఉండాలంటే మీరు కోర్స్ తీసుకోండి. ఇప్పుడు కోర్స్ అనేది మరీ ఎక్కువ ఫీజు కూడా ఉండట్లేదు. లెస్ దాన్ 10Kలోనే వచ్చేస్తున్నాయి. నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు అయితే 30K 20K అలా ఉండేవి. కానీ ఇప్పుడు గేట్ కోర్సెస్ అనేవి లెస్ దాన్ 10K. ఐ థింక్ అన్అకాడమీ ఎంత వస్తుందో తెలియదు కానీ ఫిజిక్స్ గేట్ అకాడమీ అయితే లెస్ దాన్ 10Kలోనే ఇచ్చేస్తాయి. చూడండి, అంటే మీకు ఏది ప్రైస్లో సూటబుల్ అది ఎంచుకోండి. అండ్ ఇంకా ఎలా చెప్తున్నారు అనేది కూడా రివ్యూస్ కూడా చూడండి. నాకు తెలిసినంత వరకు ఏంటంటే అందరూ బాగానే చెప్తారు. కొన్ని సబ్జెక్ట్స్లో కొన్ని పర్టికులర్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ అయితే చాలా బాగా చెప్తాయి. రవీంద్రబాబు రావుల సార్ తీసుకున్నాం అనుకోండి, అతను సిఎన్ చాలా బాగా చెప్తారు. ఓకే, అండ్ ఇంకా గేట్ అకాడమీలో మేబీ ఇంకో సబ్జెక్ట్ లైక్ టీఓసి చాలా బాగా చెప్తారు అనుకుందాం. అండ్ ఇంకా అన్అకాడమీలో లెట్స్ సే ఓఎస్ చాలా బాగా చెప్తారు అనుకుందాం. అలాగే ప్రతి దగ్గర కొన్ని సబ్జెక్ట్స్ చాలా బాగా చెప్పే వాళ్ళు ఉంటారు. కొన్ని సబ్జెక్ట్స్ మేబీ కొంత లాగింగ్ ఉండొచ్చు చిన్నగా, మరీ అంత ఎక్కువేం కాదు. కానీ సిలబస్ అయితే ప్రాపర్గా అందరూ కవర్ చేస్తారు. కానీ కొన్ని సబ్జెక్ట్స్లో ఎక్స్ప్లెనేషన్ అనేది కొద్దిగా తగ్గొచ్చు. ఎవరి స్ట్రెంగ్త్ వాళ్ళకు ఉండిద్ది. సో మీరు ఏదో ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్ జాయిన్ అయితే సరిపోయింది. నా అనాలిసిస్ ప్రకారం, నేను చూసిన దాని ప్రకారం మీకు నచ్చిన అకాడమీ తీసుకోండి. అందులో మోస్ట్లీ ఒక 90% ఆఫ్ ది సిలబస్ అనేది చాలా బాగా కవర్ చేస్తారు. ఒక 10% అనేది ప్రతి అకాడమీలోని ఎంతో కొంత అంటే చిన్న ఫ్లాస్ అయితే ఉంటాయి. ఆ ఫ్లాస్ని మనం యాక్సెప్ట్ చేసి మిగతా కోర్సుల్లోనో ఇంకెక్కడి నుంచైనా నేర్చుకోవడం అనేది చేయాలి. ఇక్కడ సరిగ్గా వీళ్ళు చెప్పలేదని ఎలా తెలుస్తుందంటే మీకు మాక్ టెస్ట్‌లో ఆ కాన్సెప్ట్ ఎలా సాల్వ్ చేయాలో అర్థం కాకపోయినా, లేదా ఆ కాన్సెప్ట్ ఏంటో తెలియకపోయినా మీకు మాక్ టెస్ట్ ద్వారా అది అర్థమైద్దనమాట. నేను ఎక్కడ లాగింగ్‌లో ఉన్నాను, లేదా వీళ్ళు ఈ పర్టిక్యులర్ టాపిక్ సరిగ్గా కవర్ చేయలేదు అనేది మీకు మాక్ టెస్ట్ రాయడం ద్వారా అర్థమైద్ది. సో అప్పుడు మీరు వేరే సోర్స్ నుంచి యూట్యూబ్‌లో ఫ్రీ సోర్సెస్ నుంచి ఆ పర్టిక్యులర్ కాన్సెప్ట్స్ అనేవి నేర్చుకోవాలనమాట. ఇది మీరు ఫాలో అవ్వాల్సిన స్ట్రక్చర్ ఇన్ జనరల్. లేదా మీరు ఓన్లీ ఫ్రీ కోర్సెస్ కావాలనుకుంటే మీకు చాలా ఎన్‌పిటిఎల్ కోర్సెస్ ఉంటాయి. ఎన్‌పిటిఎల్ కోర్సెస్ అనేవి ఐఐటీ ప్రొఫెసర్స్ చెప్తారు. ఇవి చాలా బెస్ట్ రిసోర్సెస్ అనమాట. కాకపోతే ఇవి చాలా లాంగ్ వీడియోస్ ఉంటాయి. చాలా టైమ్ టేకింగ్ ప్రాసెస్ ఎన్‌పిటిఎల్ వీడియోస్ అనేవి. అందుకే ఇన్ జనరల్ నేనైతే సజెస్ట్ చేయను. కానీ ఇవి అనేవి చాలా ఇంపార్టెంట్ సోర్స్. అండ్ ఇంకా మీకు ఒకవేళ బుక్ రీడింగ్ అలవాటు ఉంటే స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్. సో ప్రతి సబ్జెక్ట్‌కి కొన్ని స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి. ఏదో ఒక మంచి స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ ఎంచుకొని మీరైతే ప్రిపేర్ అయిపోవచ్చు. ఒకవేళ మీరు ఎన్‌పిటిఎల్ వీడియోస్ ఫాలో అవ్వాలనుకుంటే సింపుల్‌గా కోర్స్ నేమ్ అండ్ ఇంకా ఎన్‌పిటిఎల్ వీడియో అని కొట్టండి. యూట్యూబ్‌లోనే వచ్చేస్తది. లేదా ఎన్‌పిటిఎల్ వీడియోస్‌కి సెపరేట్ వెబ్‌సైట్ కూడా ఉండిద్ది. ఆ వెబ్‌సైట్‌లో వెతికినా మీకు దొరికేస్తాయి ఎన్‌పిటిఎల్ వీడియోస్. ఓకే, మీకు ఒకవేళ లింక్ కావాలనుకుంటే ఆ లింక్ కూడా నేను నా వీడియో కింద పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఇది గేట్ గురించి వీడియో.
క్లియర్గా అన్ని ఆస్పెక్ట్స్ ఆఫ్ గేట్ అనేది క్లియర్గా చెప్పాను అనుకుంటున్నాను. ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఎవరీవన్. బై బాయ్.